హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 5 నిమిషాల్లో వంట చేయటం నేర్చుకో. ఈరోజు మనం మైడా డిష్ వాషర్ 13 ప్లేట్లది ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా వర్కింగ్ చేయాలో నేర్చుకుందాము. ముందు మైడా డిష్ వాషర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద ట్రే పై ట్రే 2 ట్రేలు వస్తాయి. ట్రేలు వచ్చిన తర్వాత ట్రేలు కింద 2 ఫ్యాన్లు ఉంటాయి, గమనించండి. ఫ్యాన్లు కింద ఫ్యాను పైన ఫ్యాన్ కూడా ఉంటాయి. ఫ్యాన్లో నుంచే మనకి వాటర్ ఫోర్స్గా తగిలిద్ది, ప్లేట్లకి క్లీన్ అవుతాయి. ముందుగా వీడియోలో చూపించినంత కదా, పై ట్రేలు కాడ అక్కడ గ్యాప్లో నుంచి మనకు ట్రేలో వెళ్ళిన తర్వాత వాటర్ వస్తాయి. ఇన్లెట్ వాటర్ పైప్ కనెక్ట్ చేసే విధానము. దీనికోసం మేము 3 మీటర్ల వాషింగ్ మిషన్ పైపుని షాప్లో తీసుకున్నాము. షాప్లో దొరుకుతాయి. మనకు 3 మీటర్స్ తీసుకోవాలి, ఎందుకంటే 1 మీటర్ సరిపోదు. మనం పెట్టుకునే ఏరియాని బట్టి మాకు 3 మీటర్లు సరిపోతుంది. 3 మీటర్లు మనం షాప్లో తీసుకున్నాము. వాషింగ్ మిషన్ పైప్ అంటే ఇస్తారు, వాషింగ్ మిషన్ పైప్ని తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ట్యాప్లు అడ్జస్ట్మెంట్ ప్రకారం అవి తీసుకోవాలి. షాప్లో ఉంటాయి అలాంటి అడ్జస్ట్మెంట్లు, మనకి ఏది సరిపోద్దో అది తీసుకోవాలి. తీసుకొని వీడియోలో చూపెట్టే విధంగా మనం పెట్టుకోవాలి. ఇన్లెట్లో ట్యాప్ వాటర్ దగ్గర ఆ కనెక్షన్ చేసుకోవాలి. ట్యాప్ వాటర్ దగ్గర ఇక్కడ డ్రైన్ పైప్ చూసే విధంగా సింక్ దగ్గర మేము ఒక ఓపెన్ చేసేసి సింక్ని దీనికి జాలి ఓపెన్ చేసి ఇలా స్క్రూ డ్రింక్ టైప్తో ఇది డ్రైన్ పైపు ప్లస్ సింక్ది 2 పెట్టాము. ఆ విధంగా మన వీడియోలో ఏ విధంగా ఉందో మీరు కూడా అలాగా ఒక కూల్ డ్రింక్ బాటిల్తో తీసుకోండి. ఓకే, వాటర్ ఇన్లెట్ పైప్ని 3 మీటర్స్ తీసుకున్నాము. ఇలా ట్యాప్లు కూడా అడ్జస్ట్మెంట్ దొరుకుతాయి, మనకి షాప్లో దొరుకుతాయి. అండ్ అడ్జస్ట్మెంట్ మనకి ఏ ట్యాప్ ఉందో దానికి అడ్జస్ట్మెంట్ పెట్టుకోవాలి. 3 మీటర్ పైపు వాషింగ్ మిషన్ పైప్ని యూజ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. డ్రైన్ పైపు ఇన్లెట్ పైపుని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత మనము వాటర్ పైప్ లైన్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని ఇలా కనెక్షన్స్ ఇవ్వాలి. డ్రైన్ పైప్ కూడా ఇలా కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన ప్రోగ్రామ్స్ డోర్ దగ్గర P1, P2, P3, P4, P5, P6, P7 ప్రోగ్రామ్స్ ఉంటాయి. P1 ప్రోగ్రామ్కి 2.5 hours పట్టిద్ది. P2 ప్రోగ్రామ్కి 342 minutes పట్టిద్ది. P3 ప్రోగ్రామ్కి 210 minutes పట్టిద్ది. P4 ప్రోగ్రామ్కి 130 minutes పట్టిద్ది. P5 ప్రోగ్రామ్ 30 minutes పట్టిద్ది. P6 ప్రోగ్రామ్ 140 minutes పట్టిద్ది. P7 15 minutes పడుద్ది. ఇక్కడ వీడియోలో పెట్టే విధంగా అంట్లు ఇలా గ్యాప్గా పెట్టుకోవాలి. గ్యాప్గా పెడితేనే కరెక్ట్ నీట్గా మురికిపోద్ది. లేకపోతే అంట్ల మీద మనకు ఒక స్టెయిన్ ఫామ్ అయ్యి వైట్ మచ్చలుగా ఉంటాయి. ఇలా గ్లాసులు కూడా బోర్లించాలి. గ్లాసులు పై ట్రేలోనే బోర్లించాలి. పై ట్రే మీద గ్లాసులు గంటెలో బోర్లించాలి. గ్లాసులు గిన్నెలు ఇక్కడ ట్రేలో ప్లాస్టిక్ ట్రే మీద ఓన్లీ స్పూన్స్ పెట్టుకోవాలి. స్పూన్స్ ఇక్కడ చూపించే విధంగా స్పూన్స్ పెట్టాలి. కింద ఫ్యాన్కు తగిలే విధంగా లేకుండా మనం చిన్న స్పూన్లే ఆ ట్రేలో పెట్టుకోవాలి. తర్వాత గ్లాసులు చిన్న గిన్నెలన్నీ కూడా ఈ ట్రేలో పై ట్రేలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు లిక్విడ్, సాల్టు, ట్యాబ్లెట్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ముందు ఈ చూపించేది ఇక్కడ సాల్ట్ వేయాలి. ఇది ట్యాబ్లెట్ వేసుకునే ఏరియా. ట్యాబ్లెట్ వేయాలి ఇందులో. ఇది నేను ఫినిష్కి వాడుతున్నాను. సాల్ట్, లిక్విడ్ అండ్ ట్యాబ్లెట్ మొత్తం ఫినిష్కి వాడుతున్నా. వేరే మార్కెట్లో వేరే వాడితే అంత కరెక్ట్గా పని చేయకపోవచ్చు, ఇబ్బంది ఉంటాయి, బాగా రావద్దు. కాబట్టి ఫినిష్ కంపెనీ రిఫర్ చేశాడు మీడియా వాడు, నేను అదే వాడుతున్నాను. ఇప్పుడు ట్యాబ్లెట్ ఒకటి కవర్లో చింపేసి పైకి మనకు బ్లూ వైట్ ఉంటుంది. పైకి వైట్ కనపడే విధంగా ట్యాబ్లెట్ మనం పెట్టాలి. బ్లూ కలర్ని అడుక్కు పెట్టాలి, పైన వైట్ కలర్ పెట్టాలి. ఇప్పుడు మనం లిక్విడ్ పోయాలి. ట్యాబ్లెట్ పక్కనే కంపార్ట్మెంట్లో లిక్విడ్ మనకు సరిపోయినంత ఎంత పడితే అంత పోసుకోవాలి. పోసుకొని ట్యాబ్లెట్ కూడా క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ సాల్ట్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి సాల్ట్ పోసుకోవాలి. సాల్ట్ కూడా తగినంత మనం చూసుకొని పోసుకోవాలి. ఎంత సాల్ట్ అవసరమైతే అంత. ఇప్పుడు కంపార్ట్మెంట్ ఇది పక్కన ఫ్యాన్ పక్కన కంపార్ట్మెంట్ ఉంటుంది, అందులో అది ఓపెన్ చేసి ఇందులో సాల్ట్ వేయాలి. సరిపోని సాల్ట్ వేసుకోవాలి.
స్టార్టింగ్‌లోనైతే లిక్విడ్ సాల్ట్ ఏసేయొచ్చు. కానీ మధ్యలో సాల్ట్ ఏసినా వాటర్ ఉంటాయి ఫుల్‌గా. వాటర్ ఉన్నా సరే సాల్ట్ ఏసుకోవాలి. డిష్ వాషర్‌ని ఇప్పుడు శుభ్రం చేయటం ఎలానో నేర్చుకుందాము. ఇప్పుడు సాల్ట్ మొత్తం అయిన తర్వాత ఇక్కడ మనకి డ్రైన్‌ది పైప్‌లోది ఇందులో ఇట్లా ఫిల్టర్‌ని క్లీన్ చేసుకోవాలి. డ్రైన్ ప్లేట్ ఫిల్టర్‌లో ఇలా మనకి మురికి పట్టిద్ది. మురికి పట్టిన దాన్ని ఇట్లా మనం ఒక 1 వీక్ ఒకసారి ట్యాప్ దగ్గర శుభ్రం క్లీన్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఎర్రర్ కోడ్ రన్ అవుతూ ఉంటది. రన్ అయినప్పుడు ఎర్రర్ కోడ్ వస్తూ ఉంటది. ఎర్రర్ కోడ్ రావాలంటే వీక్లీ 1 టైమ్స్ ఖచ్చితంగా ఫిల్టర్స్‌ని క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్ ఎట్లుందో అటు ఒకసారి చూసుకొని కరెక్ట్‌గా పెట్టాలి సెట్ అయ్యే విధంగా. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అంట్లు వేసే విధానం ఏంటంటే ముందే మనం వాష్ చేసుకోవాలి. అసలు అందులోకి ఏమి అంట్లు లేకుండా జిడ్డు ఏమి లేకుండా లైట్‌గా ఒక ట్యాప్ వాటర్‌తో కడుక్కోవాలి ఫస్టు. జిడ్డంతా మనం ఇది ఇక్కడ పాల పాత్రలు కానీ పెరుగు పాత్రలు డైరెక్ట్‌గా వేయకూడదు. లైట్‌గా అట్లా కడిగేసి వేసుకోవాలి. లేకపోతే మనకి జిడ్డు పోదు. ఇలా బోర్లిచ్చే పెట్టాలి. గిన్నెలు కిందకి బోర్లిచ్చి పెట్టాలి. ప్లేట్లు కూడా ఇంత గ్యాప్‌లోనే పెడితేనే మనకి కరెక్ట్‌గా వాష్ అవుతాయి. లేకపోతే ఇది ఇలా బోర్లిచ్చి పెట్టాలి గిన్నెలు కూడా. లేకపోతే మనకి సరిగ్గా వాష్ కావన్నమాట. ఫుల్లుగా అంట్లు వేయకూడదు. గ్యాప్‌లు ఉంచుకోవాలి. ఇలా తక్కువ అంట్లు వేసుకుంటేనే మనకు కరెక్ట్‌గా అయిద్ది. నీళ్ళు ప్రతి ఏరియాకి వాటర్ తగలాలి. వాటర్ తగిలితేనే మనకు కరెక్ట్‌గా వాష్ అవుతాయి. లేకపోతే మనకి వాష్ అవ్వదు. ఫుల్ అంట్లు పెడితే నీకు గ్యాప్ లేకపోయేసరికి వాష్ అవ్వక వైటు మచ్చలాగా అదే ఆ లిక్విడ్‌ది అది ఫామ్ అయిపోద్ది డిటర్జెంట్‌ది. అందుకని మనం ఎక్కువ తక్కువ అంట్లు వేసుకొని కావాలంటే రెండోసారి వేసుకోవచ్చు. ఇలా స్పూన్లు ఇక్కడ ఈ ప్లాస్టిక్ ట్రేలోనే మనం పెట్టాలి. ప్లాస్టిక్ ట్రేలో గ్యాప్‌కి ఇట్లా పెట్టాలి. కింద ఫ్యాన్‌కు తగలనంత వరకే పెట్టాలి. తగిలేయి ఉంటే మన పై ట్రేలోనే మనం మళ్ళీ చూపిస్తాము. అందులో అడ్డంగా పెట్టుకోలేదు. ఫ్యాన్‌కు తగలకుండా వరకు చిన్న స్పూన్లే పెట్టుకోవాలి కరెక్ట్‌గా. ఇప్పుడు ఎలాంటి ట్రే ఇస్తారు. ఇది పెద్ద యూజ్ ఉండదు. ఇది బయట వాడుకోవటం బెస్ట్. డిష్ వాషర్‌లో పెద్ద ఉపయోగం ఉండదు. దీనివల్ల ఉపయోగం ఉండదు. ఇక్కడ మనం చూపెట్టే విధంగా మధ్యలోనే మనం గంటలు పెట్టాలి. బారు గంటలు కానీ గంటలు అనేది బారు మధ్యలో ఉంటుంది గ్యాప్. అందులో పెట్టుకోవాలి. ఎక్కువ గ్యాప్లు ఉన్న దగ్గర పెడితే కింద పడిపోతాయి. ఫ్యాన్లకు తగులుతాయి. ఇప్పుడు గిన్నెలు అయిపోయిన తర్వాత పైన ప్లేట్లు ఎలా బోర్లిచ్చుకోవాలి గ్యాప్‌గా. అంటే ఒకవైపు వాటర్ తగిలేటట్టు చూసుకొనే బోర్లిచ్చుకోవాలి. లేకపోతే సరిగా డిష్ వాష్ అవ్వదు. అంట్లు అయిన తర్వాత ఇలా ట్రైన్ లోపలికి నెట్టాలి. 2 ట్రేలు నెట్టాలి. నెట్టిన తర్వాత మనం ట్యాబ్లెట్ చూడండి. ట్యాబ్లెట్ బ్లూ వైట్ ఉంటుంది. వైట్ కనపడే విధంగా వేసుకోవాలి. తర్వాత డోర్ క్లోజ్ చేయాలి. డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రెగ్యులర్గా మేము P4 వాడతాం. P4 1.5 సరిపోద్ది. ఇది అన్నిటికి కామన్గా వాడుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ బటన్ ఆన్ చేసుకోవాలి. P4 అనేది అన్నిటికి కామన్ ఎక్కువ యూజ్ చేయొచ్చు. P4 మనం రెగ్యులర్గా వాడతాము. మిగిలినవి అంతకు ఎక్కువ యూజ్ చేయము. P4లోనే మనకి నార్మల్ స్టీల్ గిన్నెలు మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి. ఇప్పుడు మనకు అయిపోయింది 1.5 అవర్ తర్వాత. ఇప్పుడు ఎలా ఉండే నేను చూపిస్తాను చూడండి. అంట్లు ఒక ట్రే చేస్తున్నాను చూడండి. ఎంత క్లీన్‌గా, ఎంత స్టీల్‌గా, ఎంత షైనింగ్‌గా కనపడుతున్నాయో ఒకసారి చూడండి. ఇలా షైనింగ్‌గా కనపడుతున్నాయి. మొత్తం గ్యాప్లు ఉంటాను చూడండి. ఎలా జిడ్డు పోయింది, ఎంత నీట్‌గా కనపడుతుంది. ఒకసారి వీడియోలో చూడండి. గిన్నెలు తిప్పుతున్నాను చూడండి ఎంత క్లీన్‌గా ఉంది. ఎందుకంటే హాట్ వాటర్తో కడుగుతాయి కాబట్టి ఎంత నీట్‌గా క్లీన్‌గా వస్తాయి. ఒకసారి చూడండి నీట్‌గా ఉండి. ఇట్లా పైన ప్లేట్లు బోర్లించడాన పైన ప్లేటు చూడండి. ఇక్కడ వైట్ మచ్చలుగా ఉంది. ఎందుకంటే కింద అయితే బాగానే ఉంటుంది. అంటే వాటర్ తగలదు కదా. ఇది ఇటువైపు చూడండి జిడ్డు తెల్లగా మచ్చలు ఉంటాయి. అది ప్రాబ్లం. అందుకని ఎక్కువ అంట్లు వేయకూడదు. ఇది పైన ఇలా ఉంది. కింద ప్లేట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే కింద గిన్నెల పైన వేసాం కాబట్టి ఇది అలా ఉంటుంది. చూడండి గిన్నెలు ఎలా క్లీన్‌గా ఉన్నాయో. కాబట్టి అంట్లు తక్కువ వేసుకోవాలి. గ్యాప్ ఎక్కువ స్పేస్ ఉంటేనే నీకు వాటర్ అనేది బాగా ఫ్లో అయిపోయి మురిగిపోద్ది. కాబట్టి ఇది మీరు గమనించాలి. చూడండి గిన్నెలు ఎంత క్లీన్‌గా ఉన్నాయో. ఈ ప్లేట్ మీద ఇలా మచ్చలు ఉన్నాయి అనిపించింది. ఎందుకంటే గ్యాప్ లేదు కదా. ఎర్రర్ కోడ్స్ వస్తాయి మనకి. ఎర్రర్ కోడ్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎర్రర్ కోడ్ ఉన్నది మనకి లిక్విడ్ అయిపోయినప్పుడు ఫస్ట్ది ఎర్రర్ కోడ్ వస్తుంది. రెండోది సాల్ట్ అయిపోయినప్పుడు అది వస్తుంది. మూడోది ట్యాప్ వాటర్ లేనప్పుడు మూడో కోడ్. ఇప్పుడు లెఫ్ట్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ది మనకి లిక్విడ్ అయిపోతే ఎర్రర్ కోడ్ వస్తే, రెండోది సాల్ట్, మూడోది ట్యాప్ వాటర్. పైన ఏదొస్తే ఈ 3 చెక్ చేసుకోండి. ఇంకేదైనా ఎర్రర్ కోడ్ 0 పాయింట్ అని అక్కడ డిస్ప్లేలో వచ్చినప్పుడు మన కింద డ్రైన్ కింద ఉంది కదా సాల్ట్ వేసే పక్కన అది క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలి వారానికి ఒకసారి. అంతే, ఇంకా సింపుల్గా ఉంటుంది. మేము
ఇది అక్టోబర్ నుంచి 2020 అక్టోబర్ నుంచి 10 మంత్స్ నుంచి వాడుతున్న ఇంతవరకు బాగానే ఉంది. మీ మైడియా డిష్ వాషర్ బాగానే వర్కింగ్ అవుతుంది. ఇంతవరకు ఎర్రర్స్ రాలేదు. మేము ఇంతవరకు డిష్ వాషర్ క్లోజ్ అయిన తర్వాత 20-30 నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.